అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. ఢిల్లీలో 5 స్టార్ హోటళ్లలో డిన్నర్ పూర్తి చేసి డిజర్ట్ ఎంజాయ్ చేస్తూ స్నేహితులతో కలిసి కంపెనీ మీటింగ్ విశేషాలు చర్చిస్తూ యథాలాపంగా పక్క టేబుల్ వైపు దృష్టి సారించిన నా చూపులు అక్కడే అతుక్కుపోయాయి. లేత నిమ్మపండు రంగు చుడీదార్లో స్పూన్ సుతారంగా నోట్లో పెట్టుకుంటూ ఎదురుగా స్నేహితుల వైపు చూస్తూ నవ్వుతున్న ఆమె సబిత కదూ? అవును, సబితే. ఆమెను ఎక్కడ ఉన్నా గుర్తుపట్టగలను. ఆమెను ఎలా మరచిపోగలను? 6 ఏళ్ల స్నేహం. స్నేహమేనా? కాదు, ప్రేమ. కాదు, అంతకు మించి. రాత్రి 10 గంటలు. మూన్ లైట్ డిన్నర్లో తక్కువ మందే ఉన్నారు జనం. బయట నుండి వచ్చిన వారు 9 లోపు డిన్నర్ చేసి వెళ్ళిపోతే హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్న వారు తాపీగా తింటున్నారు. చాలా బాగుంది కదా? పక్కనే చెవి దగ్గర వినిపించిన ప్రదీప్ మాటలకి ఉలిక్కి పడ్డాను నేను. ఏంటి? ఆహా, అదేం లేదు, తడబడ్డాను. ఇక్కడ మనం స్వేచ్ఛా జీవులం సూర్య. ఇక్కడ ఉన్న వారం రోజులు ఇంటిని, భార్యా పిల్లలను మరిచిపోయి ఎంజాయ్ చేయడమే, నవ్వాడు మరో కొలీగ్ రాజేష్. మౌనంగా తల వంచుకున్నాను. మనసంతా ఇది అని చెప్పలేని అలజడి. అందరం భోజనం ముగించుకుని ఎవరి గదిలోకి వారు చేరేసరికి రాత్రి 10:30 అయ్యింది. పడుకున్నానే కానీ నిద్ర పట్టలేదు. సబితను ఇక్కడ చూడడం ఆశ్చర్యంగా ఉంది. ఆమెను చూస్తూ ఉంటే తను కూడా ఏదో కంపెనీ మీటింగుకి వచ్చినట్లుగా అనిపించింది. అయినా తను జాబ్ చేయవలసిన అవసరం ఏంటి? భర్త పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, జమీందారుల ఫ్యామిలీ, 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి. సబిత బయట ఎక్కడా కనిపించదు. తన గురించి స్నేహితుల ద్వారా ఇలాంటి మాటలే విన్నాను. మెల్లగా లేచి ఫస్ట్ ఫ్లోర్లో రిసెప్షన్ దగ్గరికి నడిచాను. ఎస్ సార్. కుర్చీలో కునికిపాట్లు పడుతున్న రిసెప్షనిస్టు చటుక్కున లేచి నిల్చున్నాడు. మెల్లగా ముందుకు వంగి వచ్చిన పని చెప్పాను. ఆమె కూడా కంపెనీ మీటింగ్స్కి అటెండ్ అవ్వడానికే వచ్చారు సార్. ఓ 2 నెలల క్రితం కూడా వచ్చారు. నన్ను తరచుగా ఆ హోటల్లో చూడడం వల్ల కావచ్చు అతను నన్ను గుర్తింపుగా మాట్లాడాడు. రిజిస్టర్ తీసి 2 పేజీలు చెక్ చేసి ఓ పేజీలో ఒక చోట ఆగి రిజిస్టర్ నా ముందు పెట్టాడు. ఆతృతగా కొట్టుకుంటున్న గుండెతో రిజిస్టర్ చూశాను. సబితా అని ఇంగ్లీష్లో చిరపరిచితమైన సంతకం. ఎస్ కింద ఓ చుక్క, చివర ఏ కింద ఓ చుక్క. ఈ చుక్కలేంటోయ్? ఈ చుక్క నేను, ఈ చుక్క నువ్వు. పక్కున నవ్వేది. అమ్మో, అంత దూరమా? నేను భరించలేనబ్బా. విలవిలలాడిపోయేవాడిని. మన పెళ్ళైన తర్వాత ఈ 2 చుక్కలు ఒకే చోట ఉంచుతాను, సరేనా? నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని అపురూపంగా చూసేది. గత జ్ఞాపకాలతో నా కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్న. ఎస్, సబితే తను. ఎక్కడో తను కాదేమో. మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు కదా అని నా మనసులో ఏమూలో ఉన్న సందేహం పటాపంచలైపోయింది. సార్. రిసెప్షనిస్ట్ స్వరంతో ఇహలోకంలోకి వచ్చాను. సారీ, థ్యాంక్ యూ. చకచకా నా ఫోన్లో తన ఫోన్ నెంబరు ఫీడ్ చేసుకుని ముందుకు నడిచాను. గదిలోకి వచ్చి ఫోన్ చేస్తుంటే చిరపరిచితమైన రింగ్ టోన్. నిజమేనని నమ్మని అవునా అనే మనసుని వింటుంటే మనసు చిత్రంగా స్పందించసాగింది. ఫోన్ నెంబర్ మార్చింది కానీ రింగ్ టోన్ మార్చలేకపోయింది. అబ్బా, ఏంటోయ్ ఈ స్లో సాంగ్. నేను విసుక్కుంటే నవ్వేసేది. మన పెళ్ళైన తర్వాత అన్నీ స్పీడ్ సాంగ్స్, సరేనా? ఆమె అంటే పెళ్ళైన తర్వాత ఫోన్ ఎందుకు చేస్తాను, ప్రతి క్షణం నీ దగ్గరే ఉంటాను అని ఆప్యాయంగా దగ్గరికి తీసుకునేవాడిని. రింగ్ టోన్ ఆగిపోవడంతో ఇహలోకంలోకి వచ్చాను. సూర్య. అవతల నుండి సబితా స్వరంలో సంశయం. ఎలా నేనని? నీ ఫోన్ నెంబర్ అదే సూర్య. సన్నగా నవ్వు. ఎంత కఠినాత్మురాల్వి, ఒక్కసారైనా ఫోన్ చేయలేదు? నేను నిష్ఠూరంగా అన్నాను. అటువైపు నుంచి నిశ్శబ్దం. సబిత. మళ్ళీ పిలిచాను. ఎలా ఉన్నావు? చూడాలని ఉందా? ఆమె స్వరంలో సన్నని నవ్వు, సన్నజాజులు కూడా పులకించేలాగా. రానా? పక్కున నవ్వింది ఆమె. ఎక్కడికి వస్తావు సూర్య? మన మధ్య ఇప్పుడు ఎంత దూరమో తెలుసా నీకు? రమ్మంటావా చెప్పు. ఎంత దూరమైనా రెక్కలు కట్టుకుని వచ్చేస్తాను. నాకెందుకో ఆమెతో మాట్లాడుతుంటే కొత్తగా లేదు. ఆమెకు పెళ్ళయిందని కానీ, నేను పెళ్ళయి 2 పిల్లల తండ్రినని కానీ ఏమీ గుర్తుకు రావడం లేదు. తను నా సబిత, నేను తన సూర్యని, అంతే. ఒక్క నిమిషం పాటు అవతల వైపు నుంచి ఏమీ వినిపించలేదు. సూర్య, ఎక్కడున్నావు? నిజం చెప్పు. ఆమె స్వరంలో గగ్గురుపాటు నా చెవిని సున్నితంగా తాకింది. సూర్య, మాట్లాడవేంటి? నా నెంబర్ ఎక్కడిది నీకు? నీ పక్కన ఎవరైనా ఉన్నారా? లేరు. నువ్వు ఎక్కడున్నావు? సూర్య. పట్టలేని సంతోషం ఏదో ఆమె గొంతును వణికిస్తుంది. వచ్చేస్తున్నా. 10 నిమిషాలు. ఫోన్ పెట్టేశాను నేను.
చకచకా తయారై రిజిస్టర్లో ఆమె రూమ్ నెంబరు కళ్ళ ముందు కనపడుతుంటే నిమిషాలలో 5th ఫ్లోర్లో ఆమె రూము ముందు నిలబడ్డాను. కాలింగ్ బెల్ మీద చెయ్యి వేయబోయేలోగానే డోర్ తెరుచుకుంది. ఎదురుగా సబిత. ఇంతకు ముందులాగా చుడీదార్లో లేదు. లేత తమలపాకు రంగు షిఫాన్ చీరలో నాజూకుగా ఉంది. హడావుడిగా చీర మార్చుకొచ్చినట్టు హెచ్చుతగ్గులుగా పెట్టిన చీర కుర్చీళ్లు చెప్తున్నాయి. ఆమె కళ్ళలో సంభ్రమాన్ని గుర్తించినట్లే మామూలుగా ఉండేందుకు ప్రయత్నిస్తూ మే ఐ కమిన్ ప్లీజ్ అన్నాను కాస్త కొంటెగా నవ్వుతూ. ద్వారం వరకు వచ్చి ఈ అభ్యర్థనలేమిటో తను కూడా నవ్వుతూ తలుపుకు అడ్డం తొలగింది. నేను గదిలోకి అడుగు పెట్టగానే తలుపు గడియ పెట్టింది. గదిలో 6x6 బెడ్కి ఓ పక్కన లేత నీలం రంగులో వెలుగుతున్న బెడ్ ల్యాంపు, అప్పటి వరకు పనిచేస్తూ ఉన్నట్లుగా బెడ్ మీద ఓ పక్కన ఓపెన్ చేసి ఉన్న ల్యాప్టాపు. కూర్చో సూర్య. తను డ్రెస్సింగ్ టేబుల్ని ఆనుకుని నిల్చుంటూ నాకు బెడ్ చూపించింది. కూర్చున్నాను. కాసేపు ఇద్దరం ఏమీ మాట్లాడుకోలేదు. ఏంటిది సడన్గా నువ్వు జాబ్ చేయడం ఏంటి అడిగాను ఓ 2 నిమిషాల తర్వాత గొంతు సవరించుకుని. ఎందుకు చేయకూడదు? నా పోషణకు ఎవరి మీదో ఎందుకు ఆధారపడాలి? నేను ఆమె కళ్ళలోకి సూటిగా చూశాను. గబుక్కున కళ్ళు వాల్చేసింది. లేచి ఆమె దగ్గరగా నడిచాను. నేను ఉన్నవాడిని కాదు బుజ్జి. అయినా నువ్వు ఏమనేదానివో తెలుసా? మన పెళ్ళైన తర్వాత ఇద్దరులే ఒక్కరే జాబ్ చేయాలి అనేదానివి. ఇద్దరం ఆఫీసులో అలసిపోయి ఇంటికి వస్తే సంతోషం ఏముంటుంది? ఒకరి వడిలో ఒకరు సేద తీరాలంటే ఒకరైనా ఒత్తిడి లేకుండా ఉండాలి అనేదానివి. నా ఒక్కడి జీతంతో సర్దుకుపోదామని చెప్పావు. మరి అంత కోటీశ్వర్ల ఇంటి కోడలవై ఈ జాబ్ని ఇష్టంతోనే చేస్తున్నావంటే ఎలా నమ్మను? సబిత మాట్లాడలేదు. కానీ ఆమె ముఖభంగిమలో ఏదో మార్పు. బుజ్జి. ఆమె చుబకాన్ని చూపుడు వేలితో పైకి ఎత్తాను. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు. సూర్య. దుఃఖం వెల్లువడుతుండగా నన్ను అల్లుకుపోయింది. ఒక్క క్షణం ఆగానేమో అంతే. వెంటనే ఆమెను గాఢంగా గుండెలకు హత్తుకున్నాను. గులాబీ మాలలా మెత్తగా ఉంది. గడ్డం కింద చెయ్యి వేసి సున్నితంగా ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళలోకి చూశాను. ఆ కళ్ళలో ప్రేమ వర్షానికి ముగ్ధుడనైపోయాను. ఆవేశంగా ఆమెను మరింత దగ్గరగా తీసుకుపోయిన వాడినల్లా ఒక్క క్షణం ఆగి ఏమైంది బుజ్జి? లాలనగా అడిగాను. సబిత కళ్ళు తుడుచుకుని దూరంగా జరిగింది. తప్పు చేశాను సూర్య. తల్లిదండ్రులు, పరువు, ప్రతిష్ట అని ఆలోచించి చాలా తప్పు చేశాను. ఆ రోజు నువ్వెంత బతిమలాడినా వినలేదు. ఆమె స్వరంలో పశ్చాత్తాపం. ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి గుండెలకు పొదువుకున్నాను. అసలు ఏమైందిరా? లాలనగా అంటూ ఆమె సుతిమెత్తని పెదవులను నా పెదవులతో ప్రేమగా పలకరించాను. ఒకప్పుడు అలవాటైన పెదవులేమో చిరకాలం తర్వాత చూసిన స్నేహితుల్లాగా ప్రేమగా హత్తుకుపోయాయి. ఓ నిమిషం తర్వాత బలవంతంగా విడిపోతూ విడాకులు ఇచ్చేశాను సూర్య. బాబుతో ఒంటరిగా ఉంటున్నాను అంది. ఒక్క క్షణం ఇద్దరి మధ్య నిశ్శబ్దం. ఏమైంది? అతనికి ఏమైనా వ్యసనాలున్నాయా? లేవు. నీ మీద అనుమానం? ఆహా, అలాంటిదేమీ లేదు. బాధ్యతగా ఉండడా మరి? అదేమీ కాదు. మరింకేంటి? నాకు అర్థం కాలేదు. విడిపోవడానికి ఇంతకు మించి కారణాలేముంటాయి? డబ్బు కోసం హింసించడానికి అతడికే కోట్ల ఆస్తి ఉందన్నావు. సబిత పెళ్ళప్పుడు పెళ్లి ఖర్చులని మగ పెళ్లివారే భరించి చాలా బాగా చేశారన్నారు. ఏమై ఉంటుంది? ఆమె శుతిమెత్తని స్పర్శ నన్ను ఇహలోకంలోకి చేరుస్తూ ఉండగా ఆమెను మరింత దగ్గరగా హత్తుకున్నాను. విచిత్రంగా మా ఇద్దరికీ మేము పరాయి వారం అన్న భావనే రావడం లేదు. మీ అమ్మా నాన్న ఏమీ అనలేదా అతన్ని వదిలిపెడుతూ ఉంటే? నేను లక్ష్య పెట్టలేదు సూర్య. ఇదే పని పెళ్ళికి ముందు చేసి ఉంటే మనం ఇద్దరం విడిపోయేవాళ్ళం కాదు. ఆమె బాధగా నా గుండెలపై ఉన్న తలను భారంగా కదిలించింది. నేను నెమ్మదిగా ఆమెను బెడ్ దగ్గరికి నడిపించాను. ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ఒడిలో తలదాచుకున్నాను పసిపిల్లాడిలాగా. పెద్దల కోసం తల వంచిన అతన్ని నేను ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదు సూర్య. కానీ అతను నన్ను ఎప్పుడూ ఒక మనిషిలాగా గుర్తించలేదు. అతని కోసం నేను చేస్తున్న ప్రతి పని అతని హక్కులా భావించాడు. మొక్కుబడి జీవితానికి ఒక బాబు పుట్టాడు. నీకు తెలుసు కదా సూర్య, పెళ్లికి ముందు వివాహ బంధం గురించి ఎన్ని కలలు కన్నానో. నీతో పెళ్లి కాకపోయినా నేను నా కలలు నిజం చేసుకోవాలనే చూశాను. నా భాగస్వామిని మనస్ఫూర్తిగా ప్రేమించి అతనితో జీవితం గడపాలి అనుకున్నాను. నీకు కావలసినవి తీసిచ్చేవాడు కాదా? డెబిట్ కార్డు నా దగ్గరే ఉండేది. మరి అంతేనా సూర్య? భార్య భర్త దగ్గర నుండి కోరుకునేది డబ్బు ఒకటేనా? ఇంటికి రాగానే అతను అంతసేపు కొన్ని గంటల కాలం నన్ను వదిలిపెట్టి ఉన్నందుకు ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటాడు అనుకునేదాన్ని. నేను అతని కోసం వంట చేస్తుంటే నా వెనకే మాట్లాడుతూ తిరగాలి అనుకునేదాన్ని. బుజ్జి, నీ మాటలు వింటుంటే అతన్ని నువ్వు అనవసరంగా వదిలివేశావేమో అనిపిస్తోంది.
కేవలం అతను నువ్వు అనుకున్న విధంగా ఉండలేదని అతన్ని వదిలేశావా? ఏంట్రా ఇది? నా స్వరంలో నాకే తెలియకుండా సన్నగా కోపం. లేదు సూర్య, ఓ రూమ్మేట్స్ లాగా అన్నీ పంచుకుంటూ ఉండడమేనా భార్యాభర్తల బంధం అంటే? నా మనసుకు ఈ చిన్న బాధ కలిగినా నేను చెప్పకుండానే అతనికి తెలియాలి. నా సంతోషం అతని సంతోషం కావాలి. ఇలా ఆలోచించడం తప్పంటావా? అవును, అతను డబ్బు ఇస్తాడు, నేను ఆ డబ్బుతో నాకు అవసరమైనవి తెచ్చుకుంటాను. అతను సరుకులు తెచ్చి ఇస్తే నేను వండి పెడతాను, అంతేనా? ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ ఎలా తెలియాలంటావు? ఎందుకు తెలియదు? నువ్వు అతనికి ఇష్టమైనవి చేస్తావు, వడ్డిస్తావు. ఇక్కడ నా ప్రేమ తెలుస్తోంది, మరి అతని ప్రేమ ఎలా తెలుస్తుంది? నేను మాట్లాడలేకపోయాను. ఏంటి, ఏటీఎం కార్డు ఇచ్చాడు కదా అంటావు, అంతేనా? నువ్వు చెప్పు సూర్య, నన్ను నువ్వు పెళ్లి చేసుకుని ఉంటే ఎలా చూసుకునేవాడివి? నాన్నకి బాగోలేదని నేను ఏడుస్తుంటే నన్ను గుంటెలకు హత్తుకుని ఓదార్చేవాడివి కదూ. చూడడానికి వెళ్ళడం కుదరదు అనేవాడివి కాదుగా. నేను చేసిన ప్రతి వంటను ప్రశంసిస్తూ తినేవాడివి కదూ. మౌనంగా తిని వెళ్ళేవాడివి కాదుగా. బాబుకు జ్వరం వస్తే నాతో పాటు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మేలుకుని ఉండేవాడివి కదూ. అది నా డ్యూటీలాగా చూస్తూ గురకలు పెడుతూ నిద్రపోయేవాడివా? నేను మళ్ళీ మౌనం వహించాను. అంతేకాదు సూర్య, నా చదువు, అందం, తెలివితేటలు చూసి నన్ను చేసుకున్నానని అన్న నా భర్త ఏ రోజు నా తెలివితేటలను ఉపయోగించుకోలేదు. ఏ సలహా ఇవ్వాలని చూసినా తీసుకునేవాడు కాదు. తీరా నష్టపోయిన తర్వాత కూడా తెలుసుకోలేదు. నాకు నచ్చలేదు సూర్య ఆ జీవితం. స్వతంత్రంగా నా డబ్బుతో బతకాలి అనిపించింది. డబ్బుతో అంతా ఇస్తున్నామనుకునే ఇలాంటి మగవాడి నుండి దూరంగా పారిపోవాలి అనిపించింది. ఇప్పుడు హాయిగా స్వేచ్ఛగా బతుకుతున్నాను. సూర్య, మాట్లాడు. సూర్య, మాటలే లేవు నా దగ్గర. ఆమె తన వడిలో ఉన్న నా తలను సున్నితంగా కదిలించింది. నా క్రాఫ్ట్లో వేళ్ళు పోనించి ఆప్యాయంగా నిమిరింది. సారీ, గబుక్కున ఆమె వడిలో నుంచి లేచాను నేను. లేచి ఆమె ఎదురుగా నిలుచుని ఆమె కళ్ళలోకి సూటిగా చూడలేక తల వాల్చేస్తూ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తాను బుజ్జి. నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఈ స్నేహితుడు ఉన్నాడని మర్చిపోకు. ఆ 4 మాటలు అతి కష్టం మీద అనేసి తలుపు తీసుకుని బయటపడి వడివడిగా నా గదికి చేరుకున్నాను. ఓ 10 రోజుల తరువాత హైదరాబాదులో ఇంట్లో బెడ్ మీద నా ఛాతీ మీద తల ఆనించి నన్ను హత్తుకొని నిద్రపోతూ ఉన్న మానసని చూస్తున్న నా కళ్ళు ఎందుకో చెమర్చాయి. నెమ్మదిగా మానసుకు నిద్రాభంగం కాకుండా లేచి యువతలకి వచ్చాను. ఫోను తీసుకుని సబితకి మెసేజ్ టైప్ చేసాగాను. బుజ్జి, నేను హఠాత్తుగా అలా ఎందుకు వచ్చానో తెలియక కంగారు పడి ఉంటావు నువ్వు నాకు ఈ విధంగా కనిపించకపోయి ఉంటే ఎప్పటికీ అజ్ఞానంలో ఉండిపోయేవాడినేమో. నువ్వైతే ఇలా ఉండేవాడివి కాదు సూర్య అని నువ్వు అన్న ప్రతిసారి నా గుండెని ఎవరో కోస్తున్నంత బాధ కలిగింది. నేను కూడా మగవాడినే బుజ్జి. నా భార్యతో నువ్వు చెప్పిన నీ భర్త ప్రవర్తన కంటే గొప్పగా ఏమీ లేదు నా ప్రవర్తన. తను ఇన్నేళ్లుగా నన్ను భరించిందేమో. నీ మనోవేదన నా ముందు పెడుతూ ఉంటే నాకు నీ స్థానంలో నా మానస కనిపించింది బుజ్జి. అందుకే ఒక్క క్షణం కూడా వృధా చేయాలి అనిపించలేదు. ఢిల్లీ నుండి వచ్చినప్పటి నుండి నా ప్రవర్తనలో మార్పు చూసి అడుగడుగున ఆశ్చర్యపోతుంది మానస. కానీ ఇన్నాళ్ళ నా ప్రవర్తనకు క్షమించమని అడగలేకపోయాను. నాలో ఉన్న మగాడు పూర్తిగా కనుమరుగైనప్పుడు ఆమెను క్షమాపణ అడగగలనేమో. థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి. మరుజన్మ అంటూ ఉంటే కలుసుకుందాం. బై.